గుడ్ మార్నింగ్. ఈరోజు మనము 10th ఆగస్ట్ సంబంధించి పిఐబి న్యూస్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. సో కొద్దిగా వాయిస్ నిన్న కొద్దిగా చిన్నగా వస్తుందన్నారు. సో మేబీ ఈరోజు కొద్దిగా మీరు ఇయర్ ఫోన్స్ కానీ అట్లా పెట్టుకుంటే బెటర్. ఈరోజు న్యూస్కి సంబంధించి నేను న్యూస్ ఏమన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏదైనా ఇట్లా బ్యాక్గ్రౌండ్లో కలర్ పెట్టినాం అనుకోండి, దేని మీద ఫోకస్ చేయాలనేది మనకు తెలిసిపోతుంది అనమాట ముందే. సో ఇలా చేయడం వల్ల మనకు త్వరగా రివైజ్ అవుతుంది. సో నేను ఒక్కొక్కటి లైన్ చూసుకుంటూ చదువుకుంటూ పోతే ఏదైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్. సో అలా మిస్ అవ్వకుండా ఏది మాత్రం నేను డిస్కస్ చేస్తే మీకు మైండ్కి త్వరగా ఎక్కుతుంది, అవి మాత్రమే ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం నేను ముందే కొద్దిగా ఎల్లోయిష్గా చేసుకున్నాను. ఇలా ఎల్లోయిష్గా చేసుకోవడం కోసం మీకు యాప్ ఏది అని మీరు అడగవచ్చు. జోడో, XODO జోడో పీడిఎఫ్ వాడండి. మీరు కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈరోజు మనం న్యూస్ డిస్కస్ చేద్దాము. ఓకే, ఈరోజు నిన్న మన రాష్ట్రపతిగా సెక్రటేరియట్లో వివి గిరి సంబంధించి జయంతికి సంబంధించి జరుపుకున్నారు. సో ఆయన యొక్క పూర్తి పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, వరాహగిరి వెంకటగిరి పూర్తి పేరు. ఆయన 4వ రాష్ట్రపతిగా పనిచేశాడు, 3వ ఉపరాష్ట్రపతిగా పనిచేశాడు. ఇవి ఓకే, వాళ్ళ గురించి ఆయన గురించి మనం ప్రత్యేకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈయన ఏకైక వ్యక్తిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ప్రెసిడెంట్కి కానీ పోటీ చేసేటప్పుడు ఏదరు ఒక పార్టీ కానీ దాని అపోజిషన్ పార్టీతో కానీ మనము నిలబడతాము. కానీ ఈయన స్వతంత్రంగా నిలబడ్డాడు. స్వతంత్రంగా నిలబడి స్వతంత్ర అభ్యర్థికి గెలిచారనమాట. ఓకే, ఏ అధికార పార్టీకి సంబంధించి ఆయన నిలబడలేదు. ఇది ఆయన మెయిన్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈయనకి 1975లో భారతరత్న అవార్డు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళామంటే మనము ఎకానమీకి సంబంధించిన న్యూస్ ఒకటి ఉంది. ఏంటంటే అది విద్యుత్ రంగ నాకు అది గొంతు సరిగ్గా లేదు, వీడియో స్పీడ్ పెట్టుకొని చూడండి, నేను స్లోగా చెప్తుంటాను. విద్యుత్ రంగ ఆర్థిక సుస్థిరత, సరసమైన ధరల సమతుల్యత కోసం విధాన రూపకల్పన చేశారు. ఇది ఏంటంటే విద్యుత్ రంగ ఆర్థిక సుస్థిరత అంటే మనకు డబ్బులు ఏ విధంగా వస్తుంటాయి పోతుంటాయి, దానికి సంబంధించి ఆర్థిక సుస్థిరత కోసం 2028 జూన్ వరకు BESS అండ్ PSP ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థను 100% మినహాయింపు ఛార్జీలు ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చింది. సో ఇది ఏంటి BESS PSP అంటే ఏంటి అనడం కోసం నేను మీకు కింద కొద్దిగా 2 లైన్లు ఇచ్చాను, మీకు అర్థమయ్యేలాగా. ఇట్లా బ్యాక్గ్రౌండ్ చదివితే మీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. BESS అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. PSP అంటే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్. ఇవి సౌర మరియు పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి ఉత్పత్తి అయ్యే అదనపు విద్యుత్తును నిల్వ చేసి గ్రిడ్ స్థిరత్వం మరియు పీక్ డిమాండ్ సమయాల్లో సరఫరా చేయడానికి ఉపయోగపడతాయి. BESS రసాయన బ్యాటరీల ద్వారా, ఇది పాయింట్ గుర్తుపెట్టుకుంటే, BESS రసాయన బ్యాటరీల ద్వారా శక్తిని నిల్వ చేయగా PSP నీటిని ఎగువ జలాశయాలకు పంపింగ్ చేయడం ద్వారా సంభావ్య శక్తి రూపంలో నిల్వ చేస్తుంది. ఇది డిఫరెన్స్. BESS ఏమో రసాయన బ్యాటరీల ద్వారా శక్తి నిల్వ చేస్తుంది, PSP ఏమో నీటిని ఎగువ జలాశయాలకు పంపింగ్ చేయడం ద్వారా సంభావ్య శక్తి రూపంలో మనకు శక్తి నిల్వ చేస్తుంది. ఇంకొక పాయింట్ నిన్న కూడా మనం డిస్కస్ చేసాం. 2030 నాటికి మన గోల్ ఏంటి? 500 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని లక్ష్యాన్ని సాధించడం మనం పెట్టుకున్నాం. ఓకే, ఈ న్యూస్ సంబంధించి. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసింది, ఏవైతే BESS PSP ప్రాజెక్ట్ కింద ఉంటాయో అవి ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి పోయేటప్పుడు దాని యొక్క ఛార్జీలు 100% మినహాయింపు ఇచ్చిందనమాట. ఓకే, కానీ ఇంకా న్యూస్ మన కింద చూసుకున్నామంటే హైడ్రో అండ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఆమోదం పరిమితిని 1000 కోట్ల నుండి 3000 కోట్ల పరిమితిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, అది తుడుస్తాను కొద్దిగా, మీకు చదువుకుంటారు ఈజీగా. ఓకే, నెక్స్ట్ న్యూస్కి వెళ్ళాలంటే మనం ఎకానమీలో మనకు నిన్న ఒక డేటా వచ్చింది, PLFS అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే సంబంధించి మనకు డేటా వచ్చింది. ఆ డేటా మనకు ఎవరు అడగరు, అసలు దానికి బేసిక్ మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అంటే ఏంటి, లేబర్ ఫోర్స్
పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి, పట్టణ కార్మిక జనాభా నిష్పత్తి అంటే ఏంటి, దీని గురించి మనం తెలుసుకోవాలంటే దీన్ని విడుదల చేసేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మనకి ఈ మంత్రిత్వ శాఖ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎన్ఎస్ఎస్ఓ మనకు రిలీజ్ చేస్తారు. ఇది 2017 ఏప్రిల్లో ప్రారంభించింది అనమాట ఇవ్వడం. సో ఉపాధి నిరుద్యోగిత గణాంకాలు ఇస్తాయి అనమాట అది. ఓకే, ఇంకా మనం చూసుకున్నామంటే ఇక ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది మొత్తం జనాభాలోని పనిచేస్తున్న లేదా పని కోసం వెతుకుతున్న వ్యక్తుల శాతాన్ని సూచిస్తుంది, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది. ఓకే, ఇంకా మనకు నెక్స్ట్ డబ్ల్యూపిఆర్ అంటే కార్మిక జనాభా నిష్పత్తి అనేది మొత్తం జనాభాలో వాస్తవంగా ఉపాధి పొందుతున్న వ్యక్తుల శాతాన్ని తెలియజేస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకత అంచనా వేయడానికి కీలకం. ప్రభుత్వం ఇటీవలే డేటా సేకరణ మరియు విశ్లేషణపై పద్ధతి మెరుగుదల చేయడం ద్వారా ఈ నివేదిక ఖచ్చితతను పెంచింది. ఓకే, జస్ట్ మీరు బేసిక్స్ తెలుసుకోవాలని ఆ డేటా మొత్తం వద్దని ఇక్కడ మీకు బేసిక్స్ ఇచ్చాను. సో నెక్స్ట్ ఒక స్కీమ్ గురించి ఒక డేటా వచ్చింది. ఈ స్కీమ్స్ నేను స్కిప్ చేయొచ్చు కానీ మీకు రివైజ్ అవ్వాలి ఖచ్చితంగా అని నేను ఈ స్కీమ్ అలాగే పెట్టాను. ఇదేంటంటే బాలవాటిక నుండి 8వ తరగతి వరకు మనం ఇక్కడ పీబీలు ఏమని ఇచ్చారంటే బాలవాటిక నుండి 8వ తరగతి అని ఇచ్చాడు. యాక్చువల్గా బాలవాటిక అంటే ఏంటి, చిన్నప్పుడు ఎల్కేజీ దగ్గర నుంచి మనకు ఎల్కేజీ దగ్గర నుంచి 8వ తరగతి వరకు పోషణ అభియాన్ కింద మనకి ఇస్తారు. కానీ మన రాష్ట్రాలలో 9వ తరగతికి అన్నం పెడతారు, 10వ తరగతికి కూడా పెడతారు. సో ఈ 9, 10 అనేది రాష్ట్ర యొక్క బడ్జెట్ నుంచి పెడతారు అంతే తప్ప కేంద్ర బడ్జెట్ నుంచి కాదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ డిఫరెన్స్ మీకు తెలియాలని నేను ఈ న్యూస్ అట్లే పెట్టాను అనమాట. ఓకే, ఈ న్యూస్ గురించి ఇంకా మనం తెలుసుకున్నామంటే ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం 100% ఆర్థిక సహాయం చేస్తుంది. ఎక్కడి వరకు, చిన్నప్పటి నుంచి 8వ తరగతి వరకు. దీనికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కనీసం ఫేర్ యావరేజ్ క్వాలిటీ FAQ ఫేర్ యావరేజ్ క్వాలిటీ అనే కలిగిన నాణ్యమైన ఆహార పదార్థాన్ని రాష్ట్రాలు సరఫరా చేస్తుంది. ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు సిఫారసుల మేరకు ఆహార మరియు ప్రజా పంపిణీ విభాగం స్వయంత్రంగా 6 నెలలకు ఒకసారి మొత్తం కేటాయిస్తూ ఉంటుంది దీనికి సంబంధించి. ఓకే, ఈ PM స్వానిధికి సంబంధించి న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ సంబంధించి నేను ఎందుకు పెట్టా అంటే దీంట్లో మీకు ఎంత శాతం వడ్డీ ఇస్తారు అనేది మీరు తెలుసుకోవాలని ఈ న్యూస్ నేను పెట్టాను. ఇక్కడ మొత్తం న్యూస్లో మనకు కావాల్సింది 7% వడ్డీ రాయితీతో ఇస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇక PM స్వానిధి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ఇది PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి, దీనికి ఫుల్ ఫామ్ ఇది. ఓకే, ఇది 2020 జనవరి 1న మీరు లాక్డౌన్ టైంలో పోయిన గవర్నమెంట్లో మన ఇంటి దగ్గర ఈ PM స్వానిధి అని చాలామంది వాలంటీర్లు, ఏపీలో అయితే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు వచ్చినారు. మీకు అది గుర్తుందో లేదో. ఇది కొల్లెటర్లు ఫ్రీగా ఇస్తారు. ఇది 10,000, 20,000, 50,000 అట్లా 3 విడతల్లో ఇస్తారన్నమాట. ఎవరైతే సకాలంలో డబ్బులు చెల్లిస్తారో వాళ్ళకి 7% వడ్డీ రాయితీ ఉంటుంది. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఈ స్కీమ్ మీకు రివైజ్ అవ్వాలని ఈ స్కీమ్ గురించి నేను పెట్టాను అనమాట. ఓకే, సో ఇవి క్యాష్ బ్యాక్లు ఇవన్నీ పైన ఉన్న డబ్బులు సమయం చూసుకోండి. సో ఇది ఇంకోటి ఇక్కడ మనకు విద్యుత్ పంపిణీ సంస్థ డిజిటలైజేషన్ చేస్తూ వచ్చారు. డిజిటలైజేషన్లో IPDS 2014 తీసుకొచ్చారు, NSGM 2015 తీసుకొచ్చారు, RDSS 2021 తీసుకొచ్చారు. యాక్చువల్ న్యూస్ ఇది వేరే, డబ్బులు ఎంత కేటాయించారు ఏమైనా అది ఉంది, అది ఎగ్జామ్లో మనకు అడగరు. ఈ స్కీమ్లో యొక్క ఫుల్ ఫామ్లు ఏంటి అని అడుగుతారు మనకు. సో IPDS అంటే ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీమ్ 2014 వచ్చింది. పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి IT ఆధారిత డిజిటలైజేషన్ కోసం ప్రారంభించబడింది. నేషనల్ స్మార్ట్ గ్రిడ్ మిషన్ 2015లో వచ్చింది. దేశంలో స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతను ప్లాన్ చేయడం మరియు పర్యవేక్షించడం ద్వారా విద్యుత్ గ్రిడ్ను ఆధునీకరించే లక్ష్యంతో ఏర్పాటైంది. ఇది రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ అనేది 2021 వచ్చింది. ఇది ప్రతి బుక్లో, ఎకానమీ బుక్లో ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం మరియు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడానికి స్మార్ట్ మీటరింగ్ మరియు మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి సాధించింది. ఈ 3 పథకాలు సంయుక్తంగా విద్యుత్
పంపిణీ రంగంలో నష్టాలను తగ్గించి డిజిటల్ పద్ధతుల ద్వారా పారదర్శకతను పెంచేందుకు కృషి చేస్తున్నాయి. ఈ విషయం మీరు తెలుసుకోవాలని, ఈ 3 స్కీమ్ల గురించి మీరు తెలుసుకోవాలని పెట్టాను ఇక్కడ నేను. సో మనకు ఈ మధ్య లేటెస్ట్‌గా ప్రధాని విద్యా లక్ష్మి స్కీమ్ అని ఒకటొచ్చింది. ఈ స్కీమ్ 2024-25 నుంచి 2030-31 వరకు 3,600 కేటాయించారు. ఇది మెరిట్ విద్యార్థుల కోసం మాత్రమే ఇస్తారనమాట. ఇది 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు విద్యార్థులు 10 లక్షల వరకు రుణాలపై 3% వడ్డీ రాయితీ ఈ పథకం ద్వారా కల్పిస్తారు. 7.5 లక్షల వరకు తీసుకున్న రుణాలపై ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ అందిస్తుంది. 7.5 లక్షల వరకు తీసుకున్న రుణాలపై ప్రభుత్వమే హామీ ఇస్తారన్నమాట బ్యాంకులకి. ప్రతి ఏటా 7 లక్షల మందికి కొత్త విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఎన్ఐఆర్ఎఫ్ 860 ఉన్నత విద్యా సంస్థల ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. అసలు ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏంటి అని మనం కింద న్యూస్ ఇచ్చాను చూడండి. ఎన్ఐఆర్ఎఫ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా సెప్టెంబర్ 29, 2015 ప్రారంభించబడింది. ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థలు నాణ్యతను, బోధన, పరిశోధన మరియు వనరుల వంటి 5 కీలక పారామితులను ఆధారంగా అంచనా వేసి ర్యాంకులను కేటాయించడం దీనికి ప్రధాన ఉద్దేశం. తాజాగా కేంద్రం ఆమోదించిన ప్రధాని విద్యాలక్ష్మి పథకం కింద ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులలో టాప్ 100లో నిలిచిన సంస్థల్లో చేరే విద్యార్థులకు ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ర్యాంకింగ్ వ్యవస్థ ద్వారా విద్యార్థులు ఉత్తమ విద్యా వ్యవస్థలను ఎంచుకోవడం మరియు సంస్థలను మధ్య పోటీతత్వాన్ని పెంపొందించడానికి వీలవుతుంది. మన దేశం ఉన్నత విద్యా ప్రమాణాలను కొలిచే అధికారిక ప్రమాణంగా దీన్ని పరిగణిస్తారు ఎన్ఐఆర్ఎఫ్. ఓకే, నెక్స్ట్ న్యూస్ మనం ఒకసారి చూసుకున్నామంటే, ఇప్పుడు ఆసియాలో సంబంధించి మనకు ఆసియా సింహాల యొక్క జనాభా పెరిగింది. 2015లో 523 ఉండే, ఇప్పుడు 2025కి వచ్చేలోపు 891కి పెరిగిందనమాట. సో దీనికి సంబంధించి గుజరాత్లో గిర్ అటవీ ప్రాంతంలో సింహాల జనాభా 29% పెరగగా భౌగోళిక విస్తీర్ణ ప్రాంతం 36% పెరిగిందని మన ప్రధాని ట్వీట్ చేశారు. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నామంటే, ఇంతకుముందు ఈ సింహాల యొక్క 674కు చేరుకుందని దీనిని IUCN ఎండేంజర్డ్ విభాగంలో మార్చింది. ప్రభుత్వ నిబద్ధత మరియు సామాజిక భాగస్వామ్యంతో వన్యప్రాణి సంరక్షణలో భారతకు స్ఫూర్తిదాయక పెరిగింది అని చెప్తున్నారు. సో దీనికి ఈ ప్రాజెక్ట్ పేరు ఏం పేరంటే మనకు ప్రాజెక్ట్ లైన్ అని పేరు పెట్టి దీని యొక్క పెంచారన్నమాట. ఇది ఎప్పుడు చేశారంటే 2020 ఆగస్టు 15న ఈ ప్రాజెక్ట్ లైన్ని స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ న్యూస్ మనం ఒకసారి చూసుకున్నామంటే, ఉత్తర బంగాళాఖాతంలో ఓజోన్ పొరను కనుగొన్న శాస్త్రవేత్తలు. ఓకే, ఈ ఓజోన్ పొర మనకు 25 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుందన్నమాట. దీన్ని ఆర్యభట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆధ్వర్యంలో స్ట్రాటోస్పియర్ ట్రోపోస్పియర్ రాడార్ ఉపయోగించి ఓజోన్ గాలి ప్రవాహాల ద్వారా ఎలా ప్రయాణిస్తుందో విశ్లేషించారు. దేశవ్యాప్త నెట్వర్క్ రాడార్లు వాతావరణ బెలూన్లు ఉపగ్రహాల నుండి సేకరించే డేటాను పరిశోధన నిర్వహించారు. శీతాకాలంలో భారత ఉష్ణమండల ప్రాంతంలో ఓజోన్లో పునః పంపిణీకి సంబంధించి ఈ అధ్యయనం శాస్త్రీయ ఆధారాలను అందించింది. సో ఇక్కడ కనుగొన్నారు అని ఇక్కడ న్యూస్ వచ్చింది కాబట్టి మనం కొద్దిగా కనుక్కోవాలి. దీనికి సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్లో గడంకి అనే ప్రాంతం నుంచి అత్యాధునిక వాతావరణ రాడార్ నెట్వర్క్ నుండి కీలక సమాచారం సేకరించారు. ఈ న్యూస్ని గడంకి అనే ప్రాంతం ఎక్కడుంది, దేనికి అది ఇంపార్టెంట్ అని అడుగుతారని నేను కింద గడంకి అనే ప్రాంతం గురించి కింద న్యూస్ ఇచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్లో తిరుపతి జిల్లాలో ఉన్న ఒక ప్రాంతం. ఇది ఇక్కడ ప్రభుత్వ అంతరిక్ష విభాగం పరిధిలోని నేషనల్ అట్మాస్ఫిరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ నెలకొంది. దీన్ని 1992లో నేషనల్ మీసోస్పియర్ స్ట్రాటోస్పియర్ ట్రోపోస్పియర్ రాడార్ను ఫెసిలిటీగా స్థాపించి 2005లో స్వయం ప్రతిపత్తి గల పరిశోధనా సంస్థగా మార్చారు. వాతావరణ శాస్త్రం, రాడార్ సాంకేతికత మరియు ఎగువ వాతావరణ పొరలపై అధ్యయనం చేయడం ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం. ఉత్తర బంగాళాఖాతంలో సాధారణ ఓజోన్ స్థాయిలను గుర్తించిన అధ్యయనంలో ఇక్కడి శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు. ఇది ఈరోజు న్యూస్ సంబంధించి. ఈరోజు దాదాపు 68 న్యూస్ దాకా వచ్చాయి. మేము దాన్ని మొత్తం చదివేసి దానికి ఏమవసరమో అవి మాత్రమే మేము ఇక్కడ కొన్ని 10 దాకా ఇచ్చాము. సో ఈ కోర్సు, ఈ PDF కోసం మీరు లెర్న్ విత్ యాసిన్ అనే మీరు ఒక ప్లే స్టోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లెర్న్ విత్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ కూడా దీని లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు 180 రూపాయలు కోర్సు పెట్టాం. ఇది మీకు జూలై 1 నుండి
డిసెంబర్ 31 వరకు, అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు కోర్స్ ఉంటుంది. ఎప్పుడు మీరు జాయిన్ అయినా సరే జూలై 1 నుంచి డిసెంబర్ 30 వరకు పీడిఎఫ్ పొందుతారు. సో, ఈ ప్రైజ్ మేము పెంచకముందే ఇప్పుడే జాయిన్ అయిపోండి. రేపొద్దున మళ్ళీ మీరు పెంచిన తర్వాత ప్రైస్ పెరిగిందని మెసేజ్ చేయకండి దయచేసి. ఎందుకంటే రూ. 180 అంటే 6 నెలలకు గాను మేము రూ. 180 ఇస్తున్నాం. 6 నెలలంటే 180 రోజులు. రోజుకి రూ. 1 చొప్పున మేము కోర్స్ ఛార్జ్ చేస్తున్నాం. సడన్‌గా మేము ప్రైజెస్ పెంచే ఛాన్స్ వస్తే రావచ్చు. మేము పెంచిన తర్వాత మళ్ళీ మీరు మా కోర్స్ డిస్కౌంట్ ఇవ్వండి అంటే మేము ఇవ్వలేము. సో, దయచేసి ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే జాయిన్ అవ్వండి మన కోర్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీ సజెషన్స్ కానీ ఏదైనా సరే కమెంట్ బాక్స్‌లో మాకు తెలియజేయండి. మేము దాన్ని స్వీకరిస్తాం. కానీ కంటెంట్ తగ్గించండి అని మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే పీఐపీ మేము 100, 150 న్యూస్‌లు వస్తుంటాయి. అవన్నీ చూసి కొన్ని బయటకి తీస్తాం. దాంట్లోంచి కూడా తగ్గియాలంటే ఎట్లా తగ్గిస్తాం? సో, అందుకోసం మేము ఇక్కడ కింద ఒకటి బాక్స్‌లో రాసాం. మీరు ఈ పీడిఎఫ్‌ని చదువుకోండి గానీ ప్రింట్ తీసుకోవద్దు. ఖర్చు ఎక్కువైతదని మేము క్లారిటీగా రాసాం. దయచేసి కంటెంట్ తగ్గియని మాత్రం చెప్పండి. ఎందుకంటే మన పీడిఎఫ్‌ని గ్రూప్ 1, గ్రూప్ 2 అందరూ ఫాలో అవుతున్నారు. ఏపీ, తెలంగాణ అందరూ ఫాలో అవుతున్నారు. సో, వాళ్ళకి నచ్చుతుంది. కానీ కొందరికి నచ్చకపోవడం వల్ల నేను కంటెంట్ తగ్గడం అనేది కుదరదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఆల్ ది వెరీ బెస్ట్.